డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కాంగ్రెస్ మున్సిపల్ పాలకవర్గం లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తోందని వేములవాడ బీజేపీ కౌన్సిలర్లు నాయకులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్సు డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ మున్సిపల్ పాలకవర్గంలోని నాయకులు అధికారుల సాక్షిగా ఒక్కో లబ్ధిదారు నుంచి 1,50,000 డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు ఇండ్లను కేటాయించి ఇప్పుడు వారి నుండి డబ్బులు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపైన లేకుండా పోయిందని విమర్శించారు. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే నాయకులు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు వంగల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, నాయకులు రేగుల శ్రీకాంత్, మామిండ్ల లక్ష్మీరాజం పాల్గొన్నారు. సరే, అందులో ఉన్నోళ్ళకి ఇచ్చిరా లేనోళ్ళకి ఇచ్చిరా అనేది మీరే ఆత్మవిమర్శన చేసుకోవాలి. కానీ ఇచ్చిన వాళ్ళను పిలుచుకుంటా అధికారులు నాయకులు 1,50,000 రూపాయలు అడగడం అనేది నికృష్టమైన ఆలోచన ఇది. ఎందుకనంటే అరటి పండ్లు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, బట్టలు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, ఆటో నడుపుకునేటోళ్ళు ఉన్నారు, కూలీ పని కోయేటోళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళ పిల్లలను చదివిపోయడానికి కూడా దీనమైన స్థితిలో ఉన్నారు. అసొంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ మనం శాంక్షన్ చేసినాం కొందరికల్లా. వాళ్ళు 1,50,000 రూపాయలు కట్టమంటే ఎట్లా కడతారు? మా దగ్గరికి చాలామంది బాధితులు అక్క చెల్లెళ్ళు మాకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. నిజంగా చెప్తున్నా, అది బయటకు రాకముందే మీరే మళ్ళా ఎట్లయితే పిలిచి మీరు పైసలు అడిగిర్రు. మొత్తం ఇప్పుడున్న ఈ మా వేములవాడ పట్టణంలో ఈ ఇందిరమ్మ ఇండ్ల పేరుట నిర్వహిస్తున్న ఈ బిల్డింగ్లు చూడండి, మొత్తం అవకతవకలే. అది ఇచ్చేదల్లా కూడా, ఇచ్చే విషయంలో కూడా మొత్తం అవకతవకలే. మన ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకోటి మీద కానీ దృష్టి సారిస్తలేడు. మంత్రి అనే విషయం మీద దృష్టి సారిస్తుండు. ఒకటే ఉరుకుతుండు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉరుకుతుండు, నేను మంత్రి కావాలి, నేను మంత్రి కావాలి. మరి అయ్యా, మీరు ఇక్కడికి వచ్చి చూడరు ఒకసారి. ఇందిరమ్మ ఇల్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎవరెవరికి ఇస్తున్నావు నువ్వు? ఒక్కసారి ఆలోచించుడు మీరంతా. మొత్తం మేడి పండు గుడిని చూపిస్తుండు, మేడి పండు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే అనుభవిస్తున్నాం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే అనుభవిస్తున్నాం. ఏం చేస్తున్నారు? పొద్దు నుంచి సాయంత్రం ఉరుకుతున్నావు. దేనికోసం ఉరుకుతున్నావు నాకైతే అర్థమైతలే.